Hello my dear students, see the another problem, very important problem. Okay, prove that divergent grad r power m is equal to m into m plus 1 into r power m minus 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో మనకు r అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. ఏమి r అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, డైవ్ అంటే డెల్, గ్రాడ్ అన్నా కూడా డెల్లే, కాబట్టి డెల్ ఇంటూ డెల్ స్క్వేర్ అవుతాయి. అంటే డెల్ స్క్వేర్ ఏమవుతాయి ఇక్కడ డెల్ స్క్వేర్. ఏమిది డెల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డెల్ స్క్వేర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square plus z square. Okay, that is equal to sigma dou square by dou x square square root of x square plus y square plus z square. ఓకే, మనకి ఇక్కడ ఏముంది m ఉంది కాబట్టి m రాసేస్తున్నా, ఇక్కడ m. ఓకే, సో మనకు విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. డో బై డో ఎక్స్, ఇక్కడ సిగ్మా పెట్టామంటే ఏమి వై జెడ్ కూడా ఉందని అర్థం. ఒకదాన్ని చేసి దాన్ని సిమిలర్గా రాసుకుంటాం. సో ఇది ఎలా ఉంది మనకు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి రూట్ అంటే 1/2 కాబట్టి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే రూట్ అంటే ఏమి 1/2 రాసుకోవచ్చా? అప్పుడు m/2 అవుతుంది. n ఇంటూ ఎక్స్ పవర్ m మైనస్ 2 మైనస్ 1. ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి. ఇంటర్నల్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నీకు 2x. 2 క్యాన్సిల్. సిగ్మా m ఇంటూ డో బై డో ఎక్స్ ఏమొస్తుంది? ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2 1 జ 2 ఏమొస్తుంది? m మైనస్ 2/2 ఇంటూ ఎక్స్. సో దీన్ని ఏం చేయాలి? అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. మళ్ళీ కూడా చేస్తాం తర్వాత కూడా ఇంకొకసారి. యూవీ ఫార్ములా m అనేది కామన్ అవుట్ చేసాం. యూవీ ఫార్ములా అప్లై చేయండి. ఇదేమి అలాగే ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ m మైనస్ 2/2 ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది? 1. ఓకే, ప్లస్ ఎక్స్ అలాగే ఉంటుంది. దీన్ని చేస్తాం m మైనస్ 2/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, m మైనస్ 2/2 మైనస్ 1 ఏమిది? మైనస్ m మైనస్ 2 n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x ఏమొస్తుంది? 2x. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఈక్వల్ టు m సిగ్మా ఇదంతా కలిపి ఏం రాసుకోవచ్చు? ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. హోల్ పవర్ m మైనస్ 2/2. ఓకే, ప్లస్ m మైనస్ 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది నీకు? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇదంతా ఏం రాసుకోవచ్చు? ఆర్ స్క్వేర్ 2 1 జ 2 m మైనస్ 4/2. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది నీకు? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్. అలాగే ఇక్కడ మనకి 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఇదంతా ఎక్స్ టర్మ్ వచ్చేసింది మనకు. ఈ సిగ్మా అనేది తీసేసామనుకోండి, ఈ సిగ్మా అనేది ఎలిమినేట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో జస్ట్ ఇక్కడ వై పెడితే సరిపోతుంది. ఇది ఏమొచ్చింది మనకు? ఆర్ పవర్ m మైనస్ 2. ఇది ఎక్స్లో టర్మ్ ఉంది, నెక్స్ట్ వైలో ఒకటి జెడ్లో ఒకటి వస్తుంది కాబట్టి టోటల్గా 3 ప్లస్ m మైనస్ 2 ఇది ఏమొచ్చింది? ఆర్ పవర్ m మైనస్ 4. ఇది ఎక్స్లో ఒకటి ఉంటుంది, వైలో ఒకటి ఉంటుంది, జెడ్లో ఒకటి ఉంటుంది. వాటిలో ఇక్కడ ఎక్స్లో ఎక్స్ స్క్వేర్, వైలో వై స్క్వేర్ వస్తుంది, జెడ్లో జెడ్ స్క్వేర్ అనేది వస్తుంది మనకు. అంటే సిమిలర్గా ఇది అలాగే వస్తుంది, జస్ట్ ఎక్స్ప్రెస్లో వై పెడతారు అంతే. అది వై విత్ రెస్పెక్ట్ వై చేసినట్టు. ఈ సిగ్మా తీసేయచ్చు, అప్పుడు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ 3r పవర్ m మైనస్ 2 ప్లస్ m మైనస్ 2. సో మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు? మనం ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు.
అక్కడ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమొస్తుంది నీకు ఆర్ స్క్వేర్ అంటే ప్లస్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఏమొస్తుంది మనకు దట్ ఎం ఇంటూ చూడండి ఇక్కడ ఎం పవర్ మైనస్ 4లో 2 సపరేట్ చేస్తే ఏమొస్తుంది m-2 అవుతుంది. ఇక్కడ ఆర్ పవర్ m-2 ఉంది. సో కామన్ తీయండి. అటు m-2 ఇది ఒక 3 ఏమొస్తుంది m+1 ఆర్ పవర్ m-2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాగా మనం వెరీ ఇంపార్టెంట్ అనేది బాగా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇట్లాగా సెకండ్ ఆర్డర్ అంటే ఇట్లా డెల్ స్క్వేర్ ఇస్తే 2 టైమ్స్ చేస్తూ రావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనదర్ ప్రాబ్లం. ఓకే, హలో మై డియర్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఫైండ్ డైవ్ ఎఫ్ఆర్ ఇఫ్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ x³ + y³ z³ - 3xyz. ఓకే, సో ఏం చేస్తాం మనం ఫస్ట్ ఎఫ్ బార్ కనుక్కోండి. ఎఫ్ బార్ అంటే ఎందుకంటే గ్రాడ్ అనేది పెట్టాడు కాబట్టి డెల్ అప్లై చేయాలి ఫస్ట్. ఓకే, ఐ ఇంటూ ఫస్ట్ ఏం చేస్తారు ఎక్స్ చేయండి. x³ చేసి ఏమొస్తుంది మనకు 3x². ఇక్కడ yz అనేటివి కాన్స్టెంట్లు కాబట్టి 0 అవుతుంది. ఎక్స్ని చేస్తే 1 అవుతుంది. ఏమి అవుతుంది -3yz వస్తుంది. 3 - 3yz. ఓకే, నెక్స్ట్ ఏమి ప్లస్ జే విత్ రెస్పెక్ట్ టు వై చేయండి. దీనిలోనే ఎక్స్ 0 అయిపోతుంది. వై చేస్తే 3y². జెడ్ అనేది 0, ఇక్కడ వై చేస్తే 1 - 3xz ప్లస్ కే ఇంటూ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలా జెడ్ చేయండి. ఎక్స్ వై 0 అవుతుంది. జెడ్ని చేస్తే ఏమొస్తుంది 3z². ఓకే, ఇక్కడ ఎక్స్ని చేస్తే జెడ్ని చేస్తే 1 - 3yz. ఓకే, నెక్స్ట్ ఏమేమన్నాడు ఇక్కడ డైవర్జెంట్ అప్లై చేయమన్నాడు. అంటే డైవర్జెంట్ ఎఫ్ వెక్టార్. ఓకే, డైవర్జెంట్ అంటే తెలుసు కదా డెల్ అనమాట. డెల్ అంటే I × ∂/∂x ప్లస్ J × ∂/∂y ప్లస్ K × ∂/∂z ఇంటూ ఎఫ్ బార్. ఓకే, సో ఏం చేసుకోవాలి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ I డాట్ I 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి దీన్ని ఎక్స్ చేయండి. x² చేస్తే ఏమో 6x. ఓకే, ఇక్కడ J డాట్ J 1. J డాట్ J ఏమవుతుంది నీకు ఇక్కడ yz అనేది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇక్కడ J డాట్ J 1 అవుతే విత్ రెస్పెక్ట్ y చేయండి ఏం చేస్తుంది 6y. ఇక్కడ xz అనేది 0 అయిపోతుంది ఎందుకంటే విత్ రెస్పెక్ట్ y కాబట్టి. నెక్స్ట్ K డాట్ K 1 అవుతుంది. విత్ రెస్పెక్ట్ z చేయాలి కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఓకే, ఏమిది yx, ఏమిది yx, ఇది 0 అయిపోతుంది. చేస్తే 6z దట్ ఈజ్ ఈక్వల్ టు 6 కామన్ తీస్తే x ప్లస్ y ప్లస్ z. ఓకే, ఇట్లాగ మనం చేసుకోవాలి. నెక్స్ట్ హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఫైండ్ డైవర్జెంట్ గ్రాడ్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు x² + y² + z² హోల్ పవర్ -n అన్నాడు. ఓకే, సో కాబట్టి మనకి డైవ్ గ్రాడ్ అంటే ఏం రాసుకోవచ్చు మనం డెల్ స్క్వేర్ రాసుకోవచ్చు. డెల్ స్క్వేర్ డెల్ ఇంటూ డెల్ స్క్వేర్ అవుతుంది. ఎఫ్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి ఎఫ్ ఏమిది x². ఓకే, ఏమిది x² ప్లస్ y² ప్లస్ z² హోల్ పవర్ -n. దీనికి ఏం చేయాలి డెల్ అనేదాన్ని అప్లై చేయాలి. డెల్ స్క్వేర్ అప్లై చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మనం ఫస్ట్ డెల్ స్క్వేర్ అంటే ∂² ∂x² ప్లస్ ∂² ∂y² ప్లస్ ∂² ∂z² ఇంటూ ఏమిది x² ప్లస్ y² ప్లస్ z² హోల్ పవర్ -n. ఓకే, సో సిగ్మా పెట్టేస్తాం. సిగ్మా ∂² ∂x² ఇంటూ ఇది x² ప్లస్ y² ప్లస్ z² -n దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. ఇదంతా x పవర్ n లాగా ఉంది కాబట్టి n ఇంటూ x పవర్ n - 1 -n - 1. ఓకే,
నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది నీకు 2x. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమి ఇక్కడ 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది మనకి. సో అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకే, సో కాబట్టి ఏమొస్తుంది మనకు. ఓకే, ఇది ఏమొస్తుంది -2n కామన్ తీయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు యువి ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ యువి. ఇది ఏమొస్తుంది నీకు x² + y² + z² -n - 1 ఎక్స్ని చేస్తే 1. ఓకే, ప్లస్ ఎక్స్ యాజ్ ఈజ్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేస్తారు ఏమిది n × x⁻n - 1 x² + y² + z² -n - 1 మరి -1. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ x² + y² + z² అంటే మనం సిమిలర్గా r రాసుకోవచ్చు. ఓకే, ఇది ఏమొస్తుంది -2n. ఇదేమిది r⁻n - 1 రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు ప్లస్ అది x × x x² అవుతుంది. అంటే 2 -n - 1 x × x x². ఇదంతా ఏం రాసుకోవచ్చు r⁻n - 2. ఏమిది సిగ్మా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -2n r⁻n - 1. ఇది ఎక్స్లో ఒకటి వస్తుంది, వైలో ఒకటి, జెడ్లో ఒకటి వస్తుంది. కాబట్టి దీని అంతా కలిపి ఏం రాసుకోవచ్చు మనము. ఓకే, ఇదేమిది x² + y² + z² అంటే ఏం రాసుకోవచ్చు మనం. ఇది r² రాసుకోవచ్చు. ఏమిది r² అంటే ఇక్కడ r², ఇక్కడ కూడా r² వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏం చేస్తాం ఇది r⁻, ఇది 1/ ఏం రాసుకోవచ్చు ఇది r² మైనస్ ఉంది కాబట్టి కింద రాస్తే n+1 అవుతుంది. ఓకే, ఇది స్క్వేర్ పైన రాసుకోవచ్చు. ఇది ఏం వస్తుంది ప్లస్ 2 × -n - 1. ఇది కూడా అలాగే రాసుకోవచ్చు x² rn+2 × ఇదేమిది సిగ్మా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -2n. ఇది ఎక్స్లో ఒకటి, వైలో ఒకటి, జెడ్లో ఒకటి వస్తాయి కాబట్టి టోటల్గా 3 అవుతాయి. r⁻n+1 2. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ -n - 1 to 2. ఓకే, ఇంక x² ఓ దాంట్లో x² ఓ దాంట్లో y² z² వస్తుంది. r⁻n+2 2. ఇది ఏమొస్తుంది x² y² + z². అంటే ఎక్స్లో ఒకటి, వైలో ఒకటి, జెడ్లో ఒకటి వస్తాయి కాబట్టి దాంట్లో ఇది కామన్గా వస్తుంది. అది కామన్ తీసేసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు -2n 3/r⁻2n+2. 2 1 2, 2n 2 × n 2n. ఓకే, ఇక్కడ బేసెస్ ఈక్వల్ కదా. ఇక్కడ x² + y² + z² అంటే r² రాసుకోవచ్చు. అంటే ప్లస్ 2 × -n - 1/ ఇది r⁻2n+4. దీనంతా r² రాసుకోవచ్చు. ఓకే, ఇంకేమొస్తుంది ఇక్కడ ఇది ఒక r² ఇటు క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమొస్తుంది -2n/r⁻2n+2 కామన్ తీసుకోవచ్చు. ఇంక 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ r క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇంకా 2n+2 వస్తుంది. ఇక్కడ r⁻2n+2 ఉంది కాబట్టి కామన్ తీసాం. ఇంకేం మిగిలింది మనకు 3. ఇక్కడ ఏముంది ఇక్కడ -2n, ఇది -2. దట్ ఈజ్ ఈక్వల్ టు -2n/r⁻2n+2 ఇంటూ ఏమొస్తుంది మనకి ఇది 1 - 2n. 1 - 2n అంటే 3లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1 - 2n. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. ఓకే, ఇలాగా మనము చేసుకుంటూ రావాలి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, another problem I will explain.
Hello, my dear students. See the very important problem. Prove that del square f of r is equal to f double dash r plus 2 by r f dash r. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. సో మనకి ఇది ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనకు ఆర్ అంటే ఏంటి, మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డెల్ స్క్వేర్ అంటే ఏమి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఆర్, ఆర్ అంటే ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో మనము సిగ్మా రాసుకున్నట్లయితే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఏమిది, ఎఫ్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం ఇక్కడ, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా డో బై డో ఎక్స్, ఎఫ్ని చేస్తే ఎఫ్ డాష్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్, ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x అంటే ఎఫ్ని చేస్తే ఎఫ్ డాష్ 1/2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు ఏమవుతుంది, ఇది యూ, ఇది వి, ఎక్స్ అనేది డబ్ల్యూ. ఓకే, యూవిడబ్ల్యూ ఫార్ములా. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, ఈ టర్మ్స్ రెండు అదే విధంగా పెడదాం. సో సిగ్మా రెండు అలాగే పెడుతున్నాం. డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఇది ఎఫ్ డాష్ ఆర్ రాసుకునేస్తా, ఎందుకంటే వెరీ లెంతీ ప్రాబ్లం కాబట్టి ఇది, ఎందుకంటే ఇది ఆర్ కాబట్టి, అలాగే ఇది కూడా ఆర్ కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తాను. ఎక్స్ని డెరివేటివ్ చేయండి, ఎక్స్ని చేస్తే 1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు మీరు, దీన్ని డెరివేటివ్ చేయాలి. నెక్స్ట్ ఇది అలాగే పెట్టేస్తారు, దీన్ని చేస్తే ఎఫ్ డాష్ ఆర్ అదే విధంగా రాస్తారు. ఇది పైకి తీసుకొస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ -1/2 అవుతుంది. సో కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ -1/2 -1. అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x అంటే ఇది అలాగే పెట్టేసాం, 1 చేసాం అంటే ఇది యాస్టీజ్గా అలాగే ఉంది ఎఫ్ డాష్ ఆర్. ఓకే, ఇప్పుడు దీన్ని చేసాం, ఎక్స్ని చేస్తే 1 అయింది, ఇదంటే ఆర్ కాబట్టి యాస్టీజ్గా రాసేసాం. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఇవి రెండు అలాగే పెట్టేసాం, అంటే ఎఫ్ డాష్ అంటే ఆర్ పెట్టేసాను అంతే. ఓకే, ఇది ఎన్ ఇంటూ పైకి తీసుకొస్తే ఏమొస్తుంది నీకు 1/2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ n/2 కదా. ఇది రూట్ అంటే ఏమి 1/2 కాబట్టి పైకి తీసుకొస్తే n ఇంటూ ఎక్స్ పవర్ n-1. సో ఇక్కడ ఏం చేస్తారు, 2 క్యాన్సిల్. నెక్స్ట్ ప్లస్ సార్ ఏం చేయాలి, దీన్ని ఎఫ్ డాష్ చేయాలి. ఏం చేసుకోవాలి ఇక్కడ ఎఫ్ డాష్. నెక్స్ట్ ఇది ఏం చేస్తారు, ఇది ఎక్స్ బై ఇదంతా ఆర్ యాస్టీస్గా రాయి. దీన్ని చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ డబుల్ డాష్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 2x. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్. ఓకే, ఇక ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డాష్ ఆర్. ఓకే, ఇదంతా ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 2 1 2, ఇది -3/2. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో జస్ట్ నేను ఇక్కడ ఆర్ స్క్వేర్ రాశాను, ఇది ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్, అలాగే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమొస్తుంది నీకు, ఎక్స్ స్క్వేర్ ఎఫ్ డబుల్ డాష్ ఆర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ రాసుకోవచ్చు. ఇక్కడ ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఏమిది ఆర్ స్క్వేర్. ఓకే, సో ఇదంతా కలిపి ఏమిది ఎక్స్ టర్మ్స్ అనమాట, ఏమిది
ఎక్స్ టర్మ్స్. అలాగే సిమిలర్లీ వై టర్మ్స్ 2 క్యాన్సిల్. ఏమిది 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది 6, ఇది ఒక 6, r² అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు f'(r/r) అనేది ఎక్స్లో ఒకటి, వైలో ఒకటి, జెడ్లో ఒకటి వస్తుంది కాబట్టి టోటల్గా 3f'(r/r). ఓకే, అలాగే ఇది ఎలా ఉంది మైనస్ f'(r/r³). ఎందుకంటే r⁻³ అంటే 1/r³ రాసుకోవచ్చు. ఇది ఎక్స్లో ఒకటి వస్తుంది, అలాగే వైలో ఒకటి, జెడ్లో ఒకటి వస్తుంది. సిమిలర్గా వై చేస్తే వైలో ఒకటి వస్తుంది, అట్లా జెడ్లో ఒకటి వస్తుంది. ప్లస్ f'(r/r²). ఓకే, నెక్స్ట్ ఏమి ఎక్స్ వైలో జెడ్లో ఒకటి వస్తుంది అనమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/r f'(r). ఇదంతా ఏం రాసుకోవచ్చు మనం r² రాసుకోవచ్చు. ఏమిది r². అంటే r³ ఇది క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది f'(r/r) వస్తుంది. ఏమిది x² + y² + z² అంటే ఇక్కడ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది r వస్తుంది. r³ ఉంది, పైన r క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ f'(r/r²). ఏమిది r². ఓకే, సో ఇదంతా ఏం రాసుకోవచ్చు మనం x² + y² అంటే r² వస్తుంది ఇంటూ r². ఇక్కడ కూడా r³, ఇది r². సో ఇది క్యాన్సిల్, r² క్యాన్సిల్. ఓకే, ఇంకేముంది మనకు ఇక్కడ చూడండి f'(r/f') కామన్ తీసేస్తే f'(r) కామన్ తీస్తే ఏమొస్తుంది 3/r మైనస్ 1/r. ఓకే, ప్లస్ f'(r). ఓకే, సో ఏమొస్తుంది ఎల్సిఎం r అవుతుంది. 3 - 1 అంటే ఏమి 2. సో 2/r f'(r) ప్లస్ f'(r). సో మనకు కావాల్సింది వచ్చిందా f'(r) ఉంది. నెక్స్ట్ 2/r f'(r). వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేటివన్నీ కూడా కర్ల్ అంటేనే అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు సాధ్యం ఉన్నంత వరకు మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తాను, మీరు ట్రై చేయాలి. ఎగ్జాంపుల్స్. ఓకే, ∇² log r ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ అలాగే ∇² r⁴n = n × n+1 r⁴n−2 అని ప్రూవ్ చేయండి. ప్రూవ్ దట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీరు ట్రై చేయాలి. ట్రై చేసి రాకుండా ఉంటే నన్ను అడగాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది r² అంటే ∇². ఏమిది ∇² r⁴n ఇది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ట్రై చేయండి, రాకుండా ఉంటే నన్ను అడగండి, అంతేగాని చేయకుండా ఉండకండి. ఓకే, ఇది ఓకే, ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మీరు డైవర్జెంట్ a⁻ × b⁻, that is equal to b⁻ curl a⁻ minus a⁻ curl b⁻ ప్రూవ్ చేయాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీరమ్స్ కూడా మీరు ట్రై చేయాలి, రాకుండా ఉంటే మీరు నన్ను అడగండి. అదేవిధంగా కర్ల్ a⁻ × b⁻ is equal to a డైవర్జెంట్ b అంటే b వెక్టర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మైనస్ b డైవర్జెంట్ a వెక్టర్. డైవర్జెంట్ a వెక్టర్. ఓకే, ప్లస్ b వెక్టర్ డైవర్జెంట్ a వెక్టర్ మైనస్ a వెక్టర్ డైవర్జెంట్
వి వెక్టర్. సో ఈ థీరమ్స్ అన్నీ కూడా మీరు ట్రై చేయాలి, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయాలి. రాకుండా ఉన్నట్లయితే నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి. ఓకే, బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ